కూడా కలుసుకోవడానికి ప్రధానమైన కారణం నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే మా హయాంలో నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిర్మించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి భవనం యొక్క ప్రారంభోత్సవానికి లోకేష్ గారు వస్తున్నారని చెప్పి ఆ సందర్భంలో స్థానిక శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టలేదు అని చెప్పి ప్రచార పిచ్చతో ఒక దేవాలయం లాంటి యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన మనందరం కూడా చూసాం. నిజానికి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం ఏనాడు కూడా విద్యారంగంలో స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా రాజకీయాలని అతిగా జోక్యం చేసుకునేటటువంటి కార్యక్రమం ఏనాడు కూడా చేయలే. ఏ రకంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే దృష్టి పెట్టాం తప్పితే ఏ రకంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసిన పరిస్థితి లేదు. క్షణం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే గద్దెనెక్కిందో ఆనాటి నుండి కూడా ప్రతిరోజు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు, ఘోరాలు, దారుణాలు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట్లోనే బీసీలని బెదిరించి భయపెట్టి వాళ్ళని రిజైన్ చేస్తారా లేదా అని చెప్పి ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీసీల మీద ఒత్తిడి తీసుకుని ఈవేళ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నాయకుడు ఏ రకంగా అయితే ముందుకు వెళ్తారో అదే పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకుని వారిని అనుసరించేటటువంటి వారు కూడా ముందుకు వెళ్తారన్నట్టుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఏ రకంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ వారిని అనుసరించి స్థానికంగా ఉండేటటువంటి వారి చెంచాలు, వారి శాసనసభ్యులు వారు కూడా అదే రకమైనటువంటి దౌర్జన్యాలకి, గూండాయిజానికి, రౌడీయిజానికి తెరలేపుతా ఉన్నారనే దానికి అద్దం పట్టేటట్టుగా నిన్నటి రోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి సంఘటన కళ్ళుకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది.